హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఎలక్టోరల్ సిస్టమ్కి సంబంధించిన టెస్ట్ క్వశ్చన్స్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. సో ఎలక్టోరల్ సిస్టమ్ రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో రాజకీయ పార్టీలు, వాటి పనితీరు, దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ లాంటివి. సో అవన్నీ కూడా ఈ చాప్టర్లో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. సో మనకి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే, పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా do not have a truly national character as many parties are confined to specific regions or state. భారతదేశంలో ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటికి జాతీయ భావం తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏవైతే స్టేట్స్లో ఉండి ఉన్నాయో వారికి జాతీయ భావం అనేది తక్కువగా ఉంటుంది. ఆ పర్టికులర్ రాష్ట్రం యొక్క ప్రయోజనాలే వాళ్ళకి ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది. రెండో స్టేట్మెంట్ చూసుకుంటే, దేర్ ఆర్ క్లోజ్ సిమిలారిటీస్ ఇన్ ద ఐడియాలజీస్, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్. ఏవైతే సిద్ధాంతాలు, విధానాలు ఉన్నాయో అవన్నీ సేమే ఉంటాయని అంటున్నారు. సారూప్యత ఎక్కువ ఉంటుంది. అనేక పొలిటికల్ పార్టీల మధ్య వారి యొక్క భావజాలాలు, సిద్ధాంతాలు ఇవన్నిటికీ సారూప్యత ఉంటుందా భారతదేశంలో అంటే ఇన్కరెక్ట్. అది సారూప్యత ఎక్కువగా ఉండదు. అనేక పొలిటికల్ పార్టీస్ మీరు చూసుకుంటే, నేషనల్ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, ఇటువంటి పార్టీలన్నిటికీ వేరే వేరే సిద్ధాంతాల ద్వారా మనుగడలోకి వచ్చిన పార్టీలు. సో రెండో స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మూడో స్టేట్మెంట్ చూస్తే, ఫర్ సమ్ టైమ్ నౌ రీజనల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఎన్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వారి యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది ఈ మధ్య అని చెప్పేసి అవి ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి దేశ మరియు రాష్ట్ర రాజకీయాల్లో అని చెప్తున్నారు. సో ఇది ఆర్డినరీగా జరిగిన విషయమే. కోalition పాలిటిక్స్ వచ్చిన టైంలో ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యం పెరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. నాలుగో స్టేట్మెంట్ చూస్తే, పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా జనరలీ ప్లేస్ నేషనల్ ఇంట్రెస్ట్ అబౌవ్ దేర్ పార్టీ ఇంట్రెస్ట్ అన్నారు. ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏవైతే రాష్ట్రాల్లో ఉన్నాయో వారికి జాతీయ ప్రయోజనాలంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. వారి యొక్క రాష్ట్ర ప్రయోజనాల కంటే, పార్టీ ప్రయోజనాల కంటే కూడా జాతీయ ప్రయోజనాలే ఇంపార్టెంట్ అంటున్నారు. జాతీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాదు వాటికి. ఏవైతే రాష్ట్ర పార్టీలు ఉన్నాయో స్పెసిఫిక్గా వారికి ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ఎక్కువగా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఏ అండ్ సి మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్గా ఇచ్చారు. ఆప్షన్లు చూస్తే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నారు. సో భారతదేశంలో ఎన్నికల సంఘం గురించి ఎలక్షన్ కమిషన్ మనకి 324 ఆర్టికల్ 324లో మెన్షన్ చేయబడింది. అది అనేక ఎన్నికలను కండక్ట్ చేస్తుంది, అనేక సంస్థలకు ఎన్నికలు కండక్ట్ చేస్తుంది, అనేక రాజ్యాంగ పదవులకు ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ఎన్నిక ఉండదు. ఎవరైతే మెజారిటీ పార్టీ లీడర్ ఉంటారో ఆయనే ప్రధానమంత్రిగా ఆటోమేటిక్గా ఎన్నిక కాబడతారు. సో ఇన్కరెక్ట్గా మెన్షన్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రధానమంత్రికి ఎటువంటి ఎన్నిక నిర్వహించదు. రెండో స్టేట్మెంట్ చూస్తే, రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సో ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య విధి ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి రికగ్నిషన్ ఇవ్వడం, వాటిని సింబల్ అలాట్ చేయడం, వాటిని నియంత్రించడం, ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం యొక్క ముఖ్య విధులు. మూడవ స్టేట్మెంట్ చూస్తే, కండక్ట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. రాష్ట్రపతి యొక్క ఎన్నికలు కూడా ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది. నాలుగో స్టేట్మెంట్ చూస్తే, అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్. ఏదైతే పార్టీ గుర్తులు ఉన్నాయో వాటన్నిటిని గుర్తులను వాటికి అలొకేట్ చేసి వాటన్నిటిని నియంత్రించే రోల్ కూడా ఎన్నికల సంఘం యొక్క ముఖ్య విధి. బీసీడీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ ఓట్ త్రూ పోస్టల్ బ్యాలెట్. కింద ఇచ్చిన ఏ తరగతి వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్ అనే ఒక సౌలభ్యం ద్వారా వారి యొక్క ఓటు హక్కుని, వారు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, అనేక పరిస్థితుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పటికీ, వారి విధులు వారు వేరే దగ్గర నిర్వహిస్తున్నప్పటికీ వారు ఓటు వేసే అవకాశం కల్పించడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ ద్వారా. సో మొదటిగా చూసుకుంటే, మెంబర్స్ ఆఫ్ ఫారెన్ సర్వీస్. ఎవరైతే విదేశీ సేవలో, భారతదేశ సేవలో, విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ విదేశాల్లో వారు సేవలు అందిస్తున్నారో వారికి అవకాశం కల్పించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారు ఓటు వేసుకోవచ్చు. రెండోది, మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎవరైతే సైనిక దళాలు ఉన్నాయో వారు, ఎవరైతే సైనిక దళాల్లో పనిచేస్తున్నారో వారు డైరెక్ట్గా వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేయలేరు కాబట్టి వారికి ఈ యొక్క సౌకర్యం కల్పించారు. మూడోది చూసుకుంటే, సివిల్ సర్వెంట్స్ ఆన్ ఎలక్టోరల్ డ్యూటీ. ఎవరైతే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి కూడా విసులుబాటు ఉంది. సో 3 స్టేట్మెంట్లు కరెక్టే. నాలుగో చూసుకుంటే, ఇండియన్స్ సెటిల్డ్ అబ్రాడ్. విదేశాల్లో స్థిరపడ్డ ఇండియన్స్ సెటిల్డ్ అబ్రాడ్. ఎవరైతే విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఉన్నారో
వారికి ఇటువంటి అవకాశం కల్పిస్తామా? లేదు. సో వారు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే హక్కు ఉండదు. వారు ఒకవేళ వేరే దేశం యొక్క పౌరులైనప్పుడు అలాంటిది కుదరదు కదా. సో 4వ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ ఉంది. మొదటి 3 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ 2 చూడండి. ఆప్షన్ 2లో ఏబీసీ కరెక్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రికగ్నిషన్ యాజ్ ఏ నేషనల్ పొలిటికల్ పార్టీ? జాతీయ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందడానికి ఉన్న నిబంధన ఏది అని అడుగుతున్నారు. ఈ నిబంధనలన్నీ మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మరియు ఎలక్షన్ కమిషన్ దీన్ని యూజ్ చేసి ఈ నిబంధనలు అనేవి విధిస్తూ ఉంటుంది. సో దాని ప్రకారం చూసుకుంటే ఒక పార్టీ ఏదైనా సరే జాతీయ పార్టీగా అది ఎదగాలి అంటే దానికి కనీసం 6% ఓట్లు రావాలి. ఎక్కడ రావాలి అంటే 4 లేదా ఎక్కువ స్టేట్స్లో ఆ ఓట్లన్నీ రావాలి. ఎప్పుడైనా జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు లోక్సభకు కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ సో ఇటువంటి విషయంలో మనం గమనిస్తే జనరల్ అసెంబ్లీ టు ద లోక్సభ కండక్ట్ చేసినప్పుడు వారికి 4 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్లో కనీసం 6% ఓట్లు పోలైన ఓట్లలో 6% రావాలి. లేదంటే మనకి ఇంకో కన్సిడరేషన్ కూడా ఉంది. 2% లోక్సభ సీట్లు 3 లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 2% లోక్సభ సీట్లు ఇది మనం గమనిస్తే 11 సీట్లు అవుతుంది మొత్తం మీద. సో ఇంత నంబర్ సీట్లు మీకు వచ్చినట్లయితే 3 లేదా ఎక్కువ రాష్ట్రాల్లో అలా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంకో రకంగా చూసుకుంటే అనేక రకాల నిబంధనలు ఉన్నాయి. మనకి ఆప్షన్స్ చూసుకుంటే 10% ఆఫ్ ది ఓట్స్ అన్నారు, ఇది ఇన్కరెక్ట్. 6% ఆఫ్ ది ఓట్స్ ఇన్ 4 or more స్టేట్స్ అన్నారు. ఎగ్జాక్ట్గా మనకి ఇదే రైట్ ఆన్సర్. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఇవి. మనం మిగతా ఆప్షన్స్లో చూసుకుంటే 15% అన్నారు, 25% అన్నారు. మనకి దగ్గరలో కూడా అవి లేవు. సో 6% ఓట్స్ ఇన్ 4 or more స్టేట్స్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు అబౌట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా. భారతదేశంలోని రాజకీయ పార్టీల గురించి ఏదైతే ఇన్కరెక్ట్గా ఇవ్వబడిందో ఆ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. మొదటి ఆప్షన్ చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో సరిగా క్రమబద్ధీకరించలేదు అనేది కరెక్ట్ స్టేట్మెంట్. వాటి ఫంక్షనింగ్ కూడా క్రమబద్ధీకరంగా జరగదు కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్. మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది ఇన్కరెక్ట్ కాబట్టి మిగతా ఆప్షన్ చూద్దాం. రెండో ఆప్షన్ చూస్తే మోస్ట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆర్గనైజ్డ్ అరౌండ్ స్పెసిఫిక్ లీడర్స్. ఏవైతే రాజకీయ పార్టీలు మెజారిటీ రాజకీయ పార్టీలు ఏంటంటే ఒక నాయకుడి చుట్టూ నిర్వహించబడుతూ ఉన్నాయి. ఒక పర్టికులర్ నాయకుడి చుట్టూ ఏ పార్టీ చూసుకున్నా సరే ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అనేక రాజకీయ పార్టీలు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నా సరే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూడో స్టేట్మెంట్ చూద్దాం. మూడో ఆప్షన్ చూస్తే పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా హోల్డ్ ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఏదైతే భారతదేశంలో పొలిటికల్ పార్టీలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఆ సంస్థ యొక్క ఎన్నికలు ఇంటర్నల్గా సంస్థాగత ఎన్నికలు వారు రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటూ వారి యొక్క లీడర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు అనేది ఇన్కరెక్ట్. సో ఇది ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ అంటాం. సంస్థాగతంగా వారు ఎలా ఫంక్షన్ చేస్తున్నారు, ఎలా పని చేస్తున్నారు, ఆ పనితీరును బట్టే వారి యొక్క నిబద్ధత, రాజకీయాల్లో వారి యొక్క నిబద్ధత తెలుస్తుంది. సో ఇటువంటి వ్యవస్థ ఇండియాలో ఇంకా ఏర్పడలేదు. సో రాజకీయ పార్టీలు కంటిన్యూస్గా ఎలక్షన్ కండక్ట్ వాటిలో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మనకి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి మూడో ఆప్షనే మనకి కరెక్ట్ ఆప్షన్. నాలుగో ఆప్షన్ చూస్తే పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా డు నాట్ హోల్డ్ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఇది కరెక్ట్గా ఇచ్చారు. ఏదైతే మూడో ఆప్షన్లో ఉందో దానికి ఆపోజిట్ ఉంది ఇది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.